చేత అంటే ఆమె యొక్క నుదురు దేని చేత అలంకరింపబడుతుంది? చందన కస్తూరి తిలకముల చేత అలంకరింపబడుతుంది. నైమిషారణ్యంలో మీరు ప్రవేశించి కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే అక్కడ మీకు చందన వృక్షాలు, వాటి పక్కనే తిలక వృక్షాలు, ఆ పక్కనే కర్పూర వృక్షాలు కనపడతాయి. ఈ వృక్షముల యొక్క సముదాయము చేత నిండి ఉన్న కారణం చేత పార్వతీదేవి యొక్క లలాట భాగముతో సమానమైనటువంటి స్థితిని ఈ నైమిషారణ్యము సంతరించుకొని ఉంటుంది. సుగ్రీవుని యొక్క సైన్యము కృతజ్ఞతకు ప్రతీక. సుగ్రీవుడి యొక్క సైన్యం దేనికోసం వెళ్ళింది? రాముడితో ఏదో సరదాపడి యుద్ధం చేయడానికి కాదు. అంతటి తపశ్శక్తి సంపన్నుడు, అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టితుడై ఉండేటటువంటి వాడు, దుర్భేద్యమైనటువంటి కాంచనలంకా పట్టణానికి అధిపతి అయినటువంటి వాడు, సమస్త భోగములకు స్థావరమైనటువంటి లంకకు పరిపాలకుడు. అటువంటి రావణాసురుడి మీద యుద్ధానికి రామచంద్రమూర్తి భార్యని వెతకడం కోసం బయలుదేరి యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతటి భగవద్భక్తులై ఉంటారు. అందుకే